ప్రార్థనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ అభిషేకింపబడిన మాటలను నాకు అనుగ్రహించుమని, నా మనోనేత్రాలు తెరవమని, నేను ఈ ఆత్మీయ సత్యాలను గ్రహించటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వీక్ స్టార్టింగ్లో మనము గమనించినట్లయితే టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఉలిక్కిపడేటువంటి ఒక సంఘటన జరిగింది. పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారు చనిపోయారు. దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళ కుటుంబము ధైర్యంగా దేవుని కోసం నిలబడటానికి నిర్ణయం తీసుకుంది. ఏదేమైనప్పటికీ నేను మీకు ముందుగా చెప్పాను, నేను 2023 నుంచి కోవిడ్ టైం నుంచి నేను చెప్తూనే ఉన్నాను, 2026లో దెర్ విల్ బి రాప్చర్ 2026లో ఉందని చెప్పాను. 2025 ఎండింగ్ ఈజ్ ది లాస్ట్ ఫర్ ప్రీచింగ్ ఆఫ్ గాస్పెల్. ఆ తర్వాత ఎప్పుడైనా కూడా యేసు ప్రభు తిరిగి వచ్చి తన సంఘాన్ని ఎత్తుకువెళ్ళే ఆ యొక్క రాప్చర్ అనేది జరుగుతుంది. ఆమేన్. నోట్ ఇట్ డౌన్. నేను తమాషగా చెప్పట్లేదు, ఏదో జరగాలని ఏదో చెప్పాలని చెప్పే వ్యక్తిని కాదు. ఐఎమ్ కంప్లీట్లీ సైంటిఫిక్గా ఆలోచించి క్యాలిక్యులేట్ చేసి అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతే నేను మాట్లాడతాను. ఆమేన్. సో రాప్చర్ చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి నేను అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే, అలర్ట్గా ఉండండి. నాట్ బికాజ్ సంబడి ఎవరి కోసమో మనం బ్రతకటంలే. ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికారో తెలియదు, బట్ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ రీఅలైన్మెంట్. అంటే కార్స్కు కొంత దూరం ట్రావెల్ చేశాక గుంతలలో పడ్డాక కార్స్ వీల్స్ ఏమవుతాయంటే కొంచెం సైడ్కు కదిలిపోతుంటాయి. అది అట్లే వదిలేస్తే టైర్స్ అన్నీ అరిగిపోతాయి. కాబట్టి ఏం చేస్తారు, ఆఫ్టర్ పర్టికులర్ టైం సర్వీస్ తీసుకొచ్చినప్పుడంతా కూడా వీల్ అలైన్మెంట్ చేస్తారు. అర్థమవుతుందా? ది సేమ్ వే వీల్ అలైన్మెంట్ చేసినప్పుడు అవి సొట్ట పోయినవన్నీ కూడా చక్కగా అవుతుంటాయి. మన క్రైస్తవ జీవితంలో కూడా ఒకవేళ అట్లా క్రూకెడ్గా అటు ఇటు ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు రీఅలైన్ విత్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారంగా మనల్ని మనము సరి చేసుకోవాల్సిన సమయము అని నేను దేవుని పక్షాన హెచ్చరిస్తుంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఇంగ్లీష్లో అదే మాట ఇంగ్లీష్లో చదువుదాం. For we are his workmanship. వర్క్మెన్షిప్ అంటే దేవుడు పని చేశాడు మన మీద. ఆమేన్. అంటే ఎవరైనా ఏదైనా పని చేస్తే వాళ్ళ ముద్ర దాని మీద ఉంటుంది. యాపిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ మీద యాపిల్ ముద్ర ఉంటుంది. ఇన్ ది సేమ్ వే దేవుడు మనల్ని తయారు చేశాడంటే దేవుని ముద్ర మన జీవితం మీద ఉంది. సెకండ్ థింగ్ ఏమంటున్నాడు, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రియేటెడ్ అంటున్నాడు. ఇక్కడ వాడుతున్న పదం ఏంటి, మనం సృష్టింపబడ్డాము అంటున్నాడు. అంటు గుడ్ వర్క్స్ మంచి పనుల కోసము దేవుడు మనల్ని సృష్టించుంటున్నాడు. విచ్ గాడ్ హ్యాడ్ బిఫోర్ హ్యాండ్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. దేవుడు ముందుగానే మనకు కొన్ని మార్గాలను ప్లాన్ చేసి పెట్టిండు. ఆ మార్గాలలో మనం నడవాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఇదే వాక్యాన్ని మనం యాంప్లిఫైడ్ క్లాసిక్లో చదువుదాం. For we are God's own handiwork, his workmanship, recreated. మామూలు కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్న పదం ఏంటంటే క్రియేటెడ్ అని ఉంది. ఇక్కడ వాడబడుతున్న పదము రీక్రియేటెడ్. ఎందుకు? మొట్టమొదట నువ్వు క్రియేట్ అయింది ఎక్కడంటే నీ తల్లి గర్భంలో క్రియేట్ అయ్యావు. దేవుడు నిన్ను సృష్టించాడు తల్లి గర్భంన. ఎందుకు? తండ్రి యొక్క కణము తల్లి యొక్క గుడ్డు రెండు కలిసినప్పుడు నువ్వు ఒక వ్యక్తిగా తయారయ్యావు. హల్లెలూయా. దట్ వాజ్ యువర్ క్రియేషన్.
అయితే ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావో యు ఆర్ రీక్రియేటెడ్. ఇక్కడ చూడండి, పదాలు బాగా గమనించండి. దేవుడు తిరిగి నిన్ను తయారు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు తయారు చేసింది తల్లి గర్భంలో వేరు. దిస్ ఇస్ రీక్రియేషన్. నిన్ను తిరిగి తయారు చేస్తున్నాడు. రీక్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, born anew. born anew. నువ్వు కొత్తగా జన్మించావు. నీకు అనిపిస్తుంది, అరే నేను శారీరకంగా ఇట్లే ఉన్నాను కదా. నో 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 నో, యు ఆర్ బోర్న్ అన్యూ. నువ్వు కొత్తగా తిరిగి జన్మించావు. ఎప్పుడు? యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నువ్వు కొత్తగా జన్మించావు. నీ ఆత్మ నూతనమైంది. హల్లెలూయా, హల్లెలూయా. That we may do those good works which God predestined. God predestined. బ్రాకెట్స్ లో ఏముంది? Planned beforehand. దేవుడు నీవు జన్మించక మునుపే నీ గురించి నువ్వు మంచి పనులు చేయాలా అన్న ఉద్దేశంతో నీ కోసం ఒక మంచి జీవితాన్ని ప్లాన్ చేసి ఉంటున్నాడు అనేది మనం ఇక్కడ తెలపబడుతుంది. For us taking paths which he prepared ahead of time. దేవుడు మనం ఇంకా అక్కడికి పోకముందే మన కోసం కొన్ని మార్గాలను తయారు చేసి పెట్టిండట. He has prepared paths. ఆయన కొన్ని మార్గాలను మనకు తయారు చేసి పెట్టి ఉంటున్నాడు. ఆ మార్గాలలో మనం నడవాలని. That we should walk in them, living the good life which he prearranged and made ready for us to live. Hallelujah, hallelujah. He wants us to walk in those paths. ఆయన మార్గాలలో మనము నడవాలి. ఎందుకు? There is a good life. అందరు చెప్పండి, good life, good life, good life. దేవుని మార్గాలలో నువ్వు నడిచినట్టయితే యు విల్ హ్యావ్ గుడ్ లైఫ్. నువ్వు దేవుని మార్గాలలో నడవట్లేదంటే యు విల్ నాట్ హ్యావ్ గుడ్ లైఫ్. నీకు మంచి జీవితం కాదు. ఇట్స్ నాట్ ఎ హ్యాపీ ఎండింగ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని అంగీకరించిన కొత్తలో నాకున్న ఆశ అంతా ఏంటంటే ఐ షుడ్ బి ఇన్ ది సెంటర్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. దేవుని యొక్క అతి అతి ఏమంటారు అతి అతి పరిశుద్ధమైన ఆ యొక్క దేవుని చిత్తంలో ఆ సెంటర్లో ఉండాలి. నథింగ్ షుడ్ పుష్ మీ అవుట్ ఆఫ్ దిస్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నుంచి ఏది కూడా నన్ను పక్కకు తోయకూడదు అనేది నేను నిర్ణయించుకున్నా. ఎందుకంటే యూ విల్ బీ వెరీ సాటిస్ఫైడ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. దేవుని చిత్తంలో నువ్వు ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నీ జీవితం తృప్తికరంగా ఉంటుంది. నీ జీవితంలో తృప్తి లేదు అంటే నీవు దేవుని యొక్క చిత్తంలో లేవు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ బి హ్యాపీ, యు విల్ బి సేఫ్. నిన్ను ఎవరు ముట్టడానికి వీల్లేదు. ఎప్పుడు? వెన్ యు ఆర్ ఇన్ ది సెంటర్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. దేవుని యొక్క చిత్తంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు ముట్టడానికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మోషే దేవుడు చెప్పిన ప్రకారంగా ఫరోతో పోయి మాట్లాడడానికి పోయిండు. ఏమని మాట్లాడుతున్నాడు ఫరోతో? నా ప్రజలను పంపించు అంటున్నాడు. ఫరో ఎవరు? ఇప్పుడు ట్రంప్ ఎట్లనో అప్పుడు ఆ కాలంలో ఫరో అటువంటి వాడు. ఫరో దగ్గరికి డైరెక్ట్గా పోయి హీ వాస్ టాకింగ్, నా ప్రజలను పంపించు. ఆయన ఏమంటున్నాడు? నేను పంపించాను అంటున్నాడు. అంతేగాని వీని జైల్లో వేయండి అన్నాడా? వీనికి 4 లాఠీ దెబ్బలు కొట్టండి అన్నాడా? వీని హింసించండి అన్నాడా? అనలేడు. ఎందుకు? హీఈస్ వాకింగ్ ఇన్ గాడ్స్ పాత్. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తంలో దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నాడు కాబట్టి నథింగ్ కుడ్ స్టాప్ మోసెస్. మోషేని ఏది ఆపలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మన జీవితాలలో మనం గుర్తించాలా, మనం పుట్టక ముందే ఎన్నో విషయాలు దేవుడు మన కోసం ప్లాన్ చేసి ఉంటున్నాడు. దేవుడు మన గురించి ఎన్నో ప్రణాళికలు ఆయన వేసి ఉంటున్నాడు. ఎందుకు? మనం ఆయన మార్గాలలో నడిచినట్టయితే విల్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, విల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. ఒకవేళ నువ్వు గుడ్ లైఫ్ లేదు నా జీవితంలో అంటే యూ షుడ్ ఆల్వేస్ థింక్ వెదర్ యు ఆర్ వాకింగ్ ఇన్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో నేను నడుస్తున్నానా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ లైఫ్, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి, నేను మంచి జీవితంలో ఉన్నానా, దేవుని జీవితంలో దేవుని ప్రణాళికలో ఉంటున్నానా లేదా అనేది. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో
ప్రభువును సంతోషపెట్టునట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి మాటలు చూడండి, 2 మాటలు. మీరు సంపూర్ణ, పౌలు వీళ్ళు అందరు కలిసి ఏమేమి ప్రార్థన చేస్తున్నారు కొలసి సంఘం కోసము? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన కోసం ఎవరు ప్రార్థన చేయాలా? మనమే చేసుకోవాలి. బైబిల్లో కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చేయించినటువంటి ప్రార్థనలు. అటువంటివి మనం పికప్ చేసుకొని మనం మన కోసం ప్రార్థన చేయాలి. ప్రభా, నేను సంపూర్ణమైన జ్ఞానంతో నింపబడాలి, నేను ఆత్మ సంబంధమైన వివేకము కలిగి నేను జీవించాలి. హల్లెలూయా. మూడోది ఏమంటున్నాడు? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. ఆమేన్. నీవు ఫస్ట్ దేవుని చిత్తము గ్రహించాల. నీ జీవితానికి ఆయన ప్లాన్ ఏముంది అనేది నువ్వు గ్రహించాల. ఎట్లా పడితే అట్లా పోయేది కాదు, నువ్వు గ్రహించాలా. గ్రహించాలంటే ఎలా గ్రహించాలా తెలుసుకుందాం. గ్రహించిన తర్వాత ఏమవుతుంది? ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ఆమేన్. మంచి పని చేసే దాంట్లో యు విల్ ఆల్వేస్ బి సక్సెస్ఫుల్. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ బి ప్లీజింగ్ టు గాడ్. నీ జీవితము ప్రభువును సంతోషపెట్టే విధంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఉందా? ఒకసారి ఆలోచించండి. am I మేకింగ్ గాడ్ హ్యాపీ ఆల్ ది టైమ్? కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, కొన్నిసార్లు దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవితం ఉంటుంది, కొన్నిసార్లు మన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. హల్లెలూయా. నువ్వు దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉండాలంటే ఆయన చిత్తము పూర్ణముగా నువ్వు గ్రహించాలి. ఆయన నిన్నెందుకు పిలిచాడు, నిన్నెందుకు పుట్టించాడు, ఆ యొక్క పర్పస్ నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. 2 తిమోతి 1:9-10 చూద్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలం నన్నే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. 9వ వచనం ఇంగ్లీష్లో చదువుదాం. Who hath saved us and called us with a holy calling, not according to our works. చాలు. మన సొంత క్రియలను బట్టి దేవుడు మనల్ని రక్షించలేదు. అర్థమవుతుందా? నీకు రక్షణ ఎట్లొచ్చింది? నీ సొంత నీతి క్రియలను బట్టి రాలేదు. యేసుక్రీస్తు అనే వ్యక్తి తన రక్తాన్ని చిందించడం వలన, తను నీకు బదులుగా నీ పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ యొక్క శిలువ మ్రానుకు వెళ్ళడం వలన నీకు రక్షణ వచ్చింది తప్ప నీ సొంత క్రియలను బట్టి కాదు. ఆమేన్. హూ హ్యాడ్ సేవ్డ్ us and called us. ఆయన మనల్ని పిలిచిండు, పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచిండు. ఎలా పిలిచిండు? నువ్వు చాలా మంచోడు అని పిలవలే, నువ్వు చాలా మంచి పనులు చేసావు జీవితంలో అని నిన్ను పిలవలేదు. నువ్వు ఇంకనూ పాపిగా ఉండంగా నీ కోసం దేవుడు చనిపోయిండు. హల్లెలూయా. ఇంకనూ పాపిగా ఉండంగా యేసు ప్రభు నిన్ను పిలిచిండు. హల్లెలూయా. హల్లెలూయా. బట్ ఇక్కడ ఏమంటాడు? బట్ ఇన్ అకార్డెన్స్ విత్ his own purpose and grace which was given to us in Christ Jesus before the world began. ఇది అర్థం చేసుకుందాం. హిస్ ఓన్ పర్పస్ అండ్ గ్రేస్. దేవుడు నిన్ను ఒక పిలుపుతో పిలిచిండు. పరిశుద్ధమైన పిలుపు దేవునికి నీ పట్ల ఉంది. ఆ పిలుపులో ఏముందంట? దేర్ ఇస్ అ పర్పస్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ అ కాలింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆ కాలింగ్లో దేవుని పర్పస్ ఉంది, దేర్ ఇస్ గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుని కృప, దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితం పట్ల ఎప్పుడు ఉందంట? ఇది which was given to us in Christ Jesus before the world began. ప్రపంచం అనేదే తయారు కాలేదు, అప్పుడే దేవుడికి నువ్వెవరో తెలుసు. హల్లెలూయా. నీ జీవితానికి ఉన్న పర్పస్ తెలుసు, నీ జీవితానికి ఉన్నట్టు కృప కూడా దేవునికి తెలుసు. నీకు కృప ఈరోజు ఇవ్వబడలేదు. నీకు కృప అనేది ఎప్పుడు ఇవ్వబడిందంటే నీ జీవితానికి ప్రపంచం అనేది తయారు కాక మునిపే నీకు కృప ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. గ్రేస్ ఇస్ గివెన్, పర్పస్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ ఫర్ యువర్ లైఫ్. ఎప్పుడు? ఈవెన్ బిఫోర్ ది
వరల్డ్ బిగాన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభా నాకు కృపై ప్రభా, నాకు కృపై ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. కృప ఆల్రెడీ ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు? ప్రపంచమే ఇంకా తయారు కాక మునుపు నీకు కృప ఇవ్వబడింది. కానీ ఆ కృప నీకు ఎప్పుడు బయలుపరచబడింది? 10వ వచనం చూడండి. బట్ ఈజ్ నౌ మేడ్ మేనిఫెస్ట్ బై ద అపియరింగ్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చాడో ఆయన కృప నీ కోసము దాచిపెట్టబడిన కృపను తీసుకొచ్చింటాడు. హల్లెలూయా. కృపయు సత్యమును ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల మనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా. దేవుడు నీ జీవితం పట్ల ఆయనకున్న పర్పస్ ఈ రోజుది కాదు. ఈ భూమికి పునాది వేయబడక మునుపే దేవునికి నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది. దేవునికి ఉన్న ఉద్దేశం మాత్రమే కాదు, ఆ రోజే నిన్ను తన కృపతో నింపి ఉంటాడు. హల్లెలూయా. ఇంకా పుట్టలేదు. ఆమేన్. కొన్ని వేల సంవత్సరాలైంది. భూమికి పునాది వేయబడక మునుపంటే ఏమర్థము? మొదటి సృష్టి కూడా కాలేదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఆ డైనోసార్లు లేని సమయంలోనే దేవుడు నిన్ను గురించి ఆలోచించుంటున్నాడు. హల్లెలూయా. మధ్యలో డైనోసార్స్ వచ్చాయి, అన్ని పోయాయి. ఆమేన్. అందరూ చనిపోయారు. మళ్ళీ మనిషిని దేవుడు తయారు చేసిండు. ఆదాము వచ్చిండు, అందరు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, అందరు వచ్చారు. లాస్ట్ కు ఇప్పుడు నువ్వు వచ్చినావు. హల్లెలూయా. కానీ నీకు కృప ఎప్పుడు ఇవ్వబడింది? భూమి సృష్టింపబడక మునిపే ఇవ్వబడింది. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ది బెస్ట్ ఫర్ ది లాస్ట్. ఈరోజు నువ్వు లాస్ట్ డేస్లో ఉంటున్నావు. ప్రపంచం ఎండ్ అయిపోతుంది. 2025 తర్వాత ఎప్పుడైనా కూడా ర్యాప్చర్ రాబోతుంది. బట్ నీకు కృప ఇవ్వబడింది. హల్లెలూయా. అది నువ్వు గుర్తించాలా. దేవుడు నన్ను కృప చూపించి నన్ను ఈ టైంలో ఆయన ఉంచి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డోంట్ నో ఈవెన్ అబౌట్ ర్యాప్చర్. క్రైస్తవులే కానీ ర్యాప్చర్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ నీకు ఇవ్వబడిన కృప ఏంటంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమవటం వలన దేవుడు నీకు కృప ఇవ్వబడింది అనే విషయం నీకు బయలుపరిచిండు. హల్లెలూయా. ప్లాన్ వాజ్ ఆల్రెడీ దేర్. దేవుని ప్రణాళిక ఎప్పుడో ఉంది, కానీ అది నీకు ఈరోజు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ రీఅలైన్మెంట్. నిన్ను నువ్వు దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ఉద్దేశానికి నిన్ను నువ్వు చక్కగా అమర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయనకు నీ జీవితంలో ఒక పర్పస్ ఉంది. దేవునికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది అని నువ్వు గుర్తించాలనేది దేవుని కోరిక. ఏదో ఊరికే సండే అంటే చర్చ్కి పొద్దున పూట చర్చ్కి పోవడము, సాయంత్రం అయితే ఫెలోషిప్స్కి పోవడము, లేకపోతే ఊరికే అది కాదు దేవుని ఉద్దేశం. వాట్ ఈస్ యువర్ రోల్? నీ జీవితంలో దేవునికి ఏమి ఆలోచనలు ఉన్నాయో అవి నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుని చిత్తం గురించి మాట్లాడినప్పుడు మనం డెఫినెట్గా టచ్ చేయాల్సిన వాక్యం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తము 3 లెవెల్స్ లో ఉంటుంది. ఒకటి గుడ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉత్తమమైన చిత్తము, అనుకూలమైన చిత్తం, దట్ ఈస్ యాక్సెప్టబుల్ విల్, అండ్ మూడోది పర్ఫెక్ట్ విల్. యాక్సెప్టబుల్ విల్ అంటే దేవుని పరిపూర్ణ చిత్తం కాదు, కానీ నువ్వు బాగా సతాయిస్తుంటావు ప్రార్థన చేసి, ప్రభా నాకు ఇదే కావాలా, ప్రభా నాకు ఇట్లే కావాలా, అట్లే కావాలా, ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు దేవుని చిత్తము అనే మాట వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఆత్మలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. అది ఆత్మలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం అనేది నీ శారీరకంగా ఉండే నీ బ్రెయిన్కు, నీ మైండ్కు ఇది తెలియదు ఎప్పటికీ. గుర్తించండి, ఏ మనిషికి కూడా దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవాలంటే యు కాంట్ డిజర్న్ ఇట్ విత్ యువర్ మైండ్. నీ యొక్క శారీరకమైన ఆలోచనలతో, న్యాచురల్ మైండ్తో, న్యాచురల్ థింకింగ్తో నువ్వు చేయలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఫీలింగ్స్తో నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేవన్నీ వినుకుంటూ ఉన్నట్లయితే అది దేవుని చిత్తం కాదు. చాలాసార్లు నువ్వు కొన్నిసార్లు ఏం చేస్తావు, పోయి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏదో నాకు తెలియపరచండి, ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ప్రార్థన చేసి వాళ్ళు ఫిజికల్గా న్యాచురల్గా ఆలోచించే వ్యక్తులైతే
నీకు ఈ లోక సంబంధమైన ఆలోచనలు మాత్రమే చెప్తుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ 2:14 చూద్దాం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే ఎవరు? దేవుని ఎరుగనటువంటి వాడు ఒకడు. రెండవది దేవుని ఎరిగి దేవుని గురించి కంప్లీట్గా తెలియని వాడు, అంటే హీఈస్ ఎ బేబీ ఇన్ క్రైస్ట్. ఈరోజు కొత్తగా యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు, వాళ్ళు కూడా వాళ్ళ థింకింగ్ కూడా ఏముంటుంది? న్యాచురల్ మ్యాన్ లాగానే ఉంటుంది వాళ్ళకు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఏం, మళ్ళీ సార్ చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని విషయాలు అర్థం కావు. ఇట్లే ఒకసారి ఇస్సాక్ జీవితంలో జరిగింది. ఇస్సాక్ అనే వ్యక్తి అబ్రహాం కుమారుడు, మంచి ప్రార్థన పరుడు. ఆయనకున్న దేవుడిచ్చిన టెస్టిమనీ ఏంటంటే హీ ఆల్వేస్ యూస్ టు మెడిటేట్ ఇన్ ది ఈవినింగ్ టైమ్స్. దేవునితో ఆయన గడిపేవాడు. అయితే ఇస్సాకు పరిస్థితులను చూసిండు. గెరార్ అనే పట్టణంలో ఉండినాడు. ఇదంతా మీకు ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు చూడొద్దండి, నేను చెప్తున్నా, వినండి. సో అక్కడంతా కరువు వచ్చేసరికి నీళ్లు కూడా సరిగ్గా లేవు. సో అందరూ కూడా అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఈ యొక్క ఇస్సాకు కూడా ఏం చేస్తాడు? ప్లాన్ చేసుకుంటాడు. అవును కదా, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఎవరిని అడిగినా కూడా ఏమంటారు? ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, వర్షాలు లేవు, కాబట్టి ఇక్కడ ఉండడం మంచిది కాదు, తిండి లేకుండా చచ్చిపోతావు. అది ఫిజికల్గా జనాలు చెప్పే మాట. అర్థమవుతుందా? ఇది దేవుని చిత్తం కాదు. అయితే ఈయన కూడా ఏమనుకుంటాడు? ఇదే అనుకొని గెరారు రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్తాడు. మీరు చూస్తే బైబిల్లో 26వ అధ్యాయం 1st వచనాల్లోనే ఉంటుంది. అబీమెలెకు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రాజా నేను ఇక్కడ ఉండటం లేదు, నేను ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడ కరువు చాలా భయంకరంగా ఉంది చెప్పేస్తాడు. ఇంకా వెళ్ళిపోదామని ప్లాన్ అవుతాడు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఆయనకున్న అలవాటు ప్రకారం హీ గోస్ ఫర్ ప్రేయర్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనకు ఆయన కూర్చుంటాడు. హీ స్టార్ట్స్ మెడిటేటింగ్. వెన్ హీ స్టార్ట్స్ మెడిటేటింగ్, దేవుడు ఆయనతో మాట్లాడము మొదలు పెడతాడు. అందుకే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ టైం, క్వైట్ టైం, దేవునితో నువ్వు గడిపే సమయం, టైం పెట్టుకొని తలుపు వేసుకొని దేవునితో కూర్చొని దేవునితో గడిపేప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఈయనతో దేవుడు ఏమని మాట్లాడాడంటే, నువ్వు గెరార్ను విడిచిపెట్టి పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఐగుప్తుకు పోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడే గొప్ప చేస్తాను నిన్ను. హల్లెలూయా. నువ్వు ఇక్కడే విత్తనం వేయి, నేను నిన్ను గొప్ప చేస్తాను. మామూలుగా బయటికి వస్తే ఏమనుకుంటారు? ప్రార్థన చేసుకున్నాక నాకే ఆలోచనలు వచ్చినాయిలే, ఈడ వర్షమే పడటం లేదు, ఎట్లుంటుందిలే అన్నా. మనం ఏం చెప్తాం? ఇది కాదులే, ఇది దేవుడు చెప్పలేదేమోలే అనుకొని మామూలు వ్యక్తులు అయితే వెళ్ళిపోతారు. కానీ ఈయన అటువంటి వ్యక్తి కాదు. ఈయన దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఆలోచనను క్లియర్గా విన్న వ్యక్తి కాబట్టి ఆ గెరార్ అనే ప్రదేశంలోనే విత్తనం నాటుతాడు. అదే సంవత్సరము 100 అంతల పంటను ఆయన సంపాదిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయన అక్కడే ఉండి 100 అంతలుగా ఫలించాల. ఆయన గొప్పవాడు కావాలా. ఆ గెరార్లో ఉన్న అందరూ, రాజు అందరూ భయపడతారు. ఈయనకున్న ఆస్తిని చూసి అందరూ భయపడతారు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక అది. ఒకవేళ ఈయన సాధారణ మనుషుల్లాగా ఆలోచించి ఇక్కడ సరిగా లేదు, నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోతే గొప్పవాడు అవుతాడా? దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుందా? నేను అందుకే అంటున్నా, గాడ్ హ్యాస్ ఎ గుడ్ లైఫ్. నీ కోసము మామూలు జీవితం కాదు దేవుడు పెట్టింది. గాడ్ హ్యాస్ ఎ గుడ్ లైఫ్ ఫర్ యూ. నువ్వు ఫుల్గా అబండెన్స్లో జీవించడం కోసము దేవుడు నీకు ఒక మంచి జీవితం పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనము ఎప్పుడు కూడా దేవునితో గడపడం అనేది చాలా ముఖ్యం. నువ్వు దేవునితో గడిపితే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు నీకు అర్థమవుతుంటాయి. నువ్వు దేవునితో గడపని వ్యక్తివైతే యు వోంట్ గెట్ ఎనీథింగ్. హల్లెలూయా. యు వోంట్ గెట్ ఎనీథింగ్. If you are not spending with God, if you are diverted in life, you won't get anything in life. Hallelujah. Hallelujah. అందుకే దేవుని చిత్తం తెలియదు వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మన ఇస్రాయేలీలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళందరికీ రాజు కావాలనిపిస్తుంది. దేవుని చిత్తం ఏంటి? ఆయనే రాజుగా ఉండాలనుకున్నాడు ఇశ్రాయేలీల మీద. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళని అందరినీ చూస్తుండే, ఆ రాజులను ఈ రాజులను చూసి, ఆ దేశస్తులను చూసి, మాకు కూడా ఒక రాజు కావాలా, మా రాజు మా ముందు గుర్రం ఎక్కి మమ్మల్ని యుద్ధానికి నడిపించాలా, గెలిపించాలా.
హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకంలో ఉండే మిగతా రాజ్యాలను, రాజులను చూస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకుంటావో, బాగా గమనించండి, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని మిస్ అయిపోతావు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నడుస్తూ ఉంటావు. కానీ సడన్గా ఏమవుతుందంటే ఇతరులను చూసినప్పుడు యూ ఫీల్ లైక్, అరే వాళ్ళందరికీ అది ఉందే, నాకు కూడా ఇది ఉంటే బాగుంటుంది. దట్స్ ఇట్. అక్కడ నుంచి నువ్వు దేవుని ప్లాన్ నుంచే పక్కకి వెళ్ళిపోయినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు ఈ లోక మర్యాదలను అనుసరించొద్దంటే ఏమర్థము? డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. బీ నాట్ కన్ఫౌండెడ్ విత్ ది వరల్డ్ అంటాడు. లోకస్తులతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవద్దు. నా ఫ్రెండ్స్ ఇట్లున్నారు, డోంట్ కంపేర్. నువ్వు ఎప్పుడైతే నీ ఫ్రెండ్స్తో నిన్ను నువ్వు కంపేర్ చేసుకున్నావంటే నువ్వు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని మిస్ అయిపోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్లాన్లో లేరు వాళ్ళు. దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళకు రాజుగా ఆయనే ఉండి ప్రతి యుద్ధంలో వీళ్ళు గెలిచేట్టు దేవుడు చూస్తున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మాకు రాజు కావాలా, మా ముందు యుద్ధంలో మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలా. చదవండి 1 సమూయేలు 8వ అధ్యాయంలో మీరు చదివితే ఇదే ఉంటుంది. ప్రజలందరూ అడుగుతుంటే దైవ మనుషుడు ఇక్కడ ఉన్నాడు ఒక అతను, ఆయన పేరు సమూయేలు. సమూయేలుకు తెలుసు దేవుని చిత్తం, దేవుడే వీళ్ళకు రాజు అనేది సమూయేలుకు తెలుసు. సమూయేలు అన్నాడు, చిచి మీరు అడిగేది అసలు ఇది అసలు ఆలోచనే కాదు, అసలు మీది రైట్ థింగ్ కాదు, ఇది దేవుని చిత్తమే కాదు అన్నాడు. లేదు, మాకు రాజే కావాలి, మాకు రాజే కావాలి, ఏమైనా చేయి, మాకు రాజే కావాలి. దేవుడు ఏమన్నాడంటే సమూయేలుతో 7వ వచనం చూడండి. 1 సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు విసర్జింపబడ్డారు ఇక్కడ? దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్లాన్లో ఉండవో నువ్వు దేవుని విసర్జించినంత పని కూడా చేస్తావు. నాకు అవసరం లేదు, నాకు ఇట్లుంటేనే చాలు, నా జీవితం నాకు హ్యాపీగా ఉంది, నాకు ఇంత అన్నం దొరుకుతుంది చాలు, నాకు ఇది ఉంది చాలు, ఇది ఉంది చాలు. ఎంతవరకు చాలు? 25 ఎండ్ వరకే అది ఉండేది. ఆ తర్వాత ర్యాప్చర్ వస్తుంది. నేను రిపీటెడ్గా చెప్తున్నా ఈ మాట, నోట్ చేసుకోండి. 2025 తర్వాత ఏ టైంలో అయినా ర్యాప్చర్ రావచ్చు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మేము ఉండొచ్చు, మేము ఎట్లయినా ఉండొచ్చు అనుకుంటే దెర్ ఈస్ అ సీలింగ్ ఫర్ దాట్. వన్స్ ర్యాప్చర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ విడవబడిన తర్వాత మళ్ళీ తిరిగి దేవునితో కనెక్ట్ అవ్వడం అనేది అంత ఈజీ విషయం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క ప్రణాళికలో లేకుండా వాళ్ళ సొంత ప్రణాళికలు పెట్టుకొని వాటంబడి తిరుగుతున్నారు, వాటంబడి వెతుక్కుంటూ పోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సింపుల్ థింగ్ చెప్తాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఆమేన్. ఆమేన్. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళకు చనిపోకముందు ఒక మాట చెప్పిండు, నేను తిరిగి లేచిన తర్వాత గలిలయలో మిమ్మల్ని కలుస్తాను. ఆమేన్. ఆమేన్. గలిలయలో కలుస్తా అన్నాడు. అది దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభు తన శిష్యులను గలిలయలో కలవాలి అనేది దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభు కూడా గలిలయకు ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యులకు పోయి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అనుకుందాం, నువ్వు వెళ్ళి మీరందరూ వెళ్ళి గలిలయలో ఆయనను కలవాలంట, ఆయన ముందే చెప్పాడంట, మీరు అక్కడికి వెళ్తే కలుస్తారు అన్నారనుకో. నేను ఇది నమ్మను, నేను ఇక్కడ యెరూషలేంలో ఇది పెద్ద దేవాలయం ఉంది, ఈ గొప్ప దేవాలయంలో నేను ఉపవాసం ఉండి నేను ఇక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉంటా అన్నారనుకోండి. అప్పుడు యేసు ప్రభు వచ్చి కలుస్తాడా వాళ్ళను? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కదా, దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు కదా, జరుగుతుందా? జరగదు. ఎందుకు? దేవుడు చెప్పినది అర్థమవుతుందా? దేవుడు గలిలయలో కలుస్తానంటే నువ్వు గలిలయలో ఆడుకుంటూ పాడుకుంటూ పోయినా నేను కలుస్తాడు అక్కడికి. నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లే. అర్థమవుతుందా? దేవుని ప్లాన్ ఏముందో దాంట్లో నువ్వు ఉంటే నువ్వు ఈజీగా వెళ్తూ ఉంటావు. నువ్వు ఎంత ఉపవాసం చేసినా, నువ్వు ఏం చేసినా గలిలయలో నువ్వు లేవనుకో, యూ విల్ డెఫినెట్లీ మిస్ హిమ్ అవుట్. అర్థమవుతుందా? అందుకే నేను రిపీటెడ్గా చెప్తున్న మాట,
రాప్చర్ను మనలో ఎవరు మిస్ కాకూడదు. చిన్న సంఘం కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో వింటున్న మీరందరూ కావచ్చు, ఎవరైనా కూడా వింటున్నారంటే డోంట్ మిస్ ఇట్. 2025 ఎండ్ వరకు ప్రీచింగ్ అంతా అయిపోతుంది, ప్రీచింగ్ ఆఫ్ గాస్పెల్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఏ టైం ఉన్నా కూడా ఇట్స్ ఓన్లీ ఎక్స్ట్రా టైం. నా క్యాలిక్యులేషన్ ప్రకారము వీలైనంత త్వరగానే 2026లో కూడా అర్లీగానే రాప్చర్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లోనే రాప్చర్ రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నడుస్తూ ఉన్నామా లేదా, లేకపోతే ఇప్పటి నుంచి నడవండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిత్తంలో లేకుండా పోతున్నావు, నీ ఇష్టం వచ్చిన దాన్ని నువ్వు పర్సూ చేస్తున్నావు అంటే యూ విల్ మిస్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మరోసారి చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణంనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. బ్రదర్, దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలా? రెండే విషయాలు. దేవుని వాక్యాన్ని నువ్వు అధ్యయనం చేయడం ఒకటి, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేయడం ఒకటి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అందుకే నేను టంగ్స్లో ఎక్కువ మాట్లాడాను. నేను చెప్తాను, నీకేం ప్రార్థన చేయాలో తెలీదా, టంగ్స్లో మాట్లాడు. ప్రే ఇన్ టంగ్స్ ఆల్ ది టైమ్, ప్రే ఇన్ టంగ్స్. టంగ్స్లోనే మాట్లాడు, వేరే భాషలు వద్దు, వేరే భాష వద్దు. ఆమేన్. ఎందుకు వేరే భాష అంటే సైతానికి ఏమి ఇష్టం తెలుసా? నువ్వు ప్రభువా నన్ను కనికరించు నాయన. ఇవన్నీ వినడానికి ఎట్లుంటాయి? చాలా పరిశుద్ధులు అబ్బా, వీళ్ళు చాలా పరిశుద్ధమైన ప్రార్థన చేస్తున్నారు. ఓ గాడ్, హౌ గ్రేట్ యు ఆర్. ఇటువంటి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? బా, అన్న ఎంత పరిశుద్ధమైన వ్యక్తి, ఎంత పరిశుద్ధంగా ప్రార్థన చేస్తుంది. అది ఎక్కడికి పోదు, ఈడే ఉంటుంది అది ప్రార్థన. యు ప్రే ఇన్ టంగ్స్, ఇమ్మీడియట్గా పరలోకంలో ఫోన్ ఎత్తేసుకుంటాడు ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడు, మనుషులతో కాదు, కానీ దేవునితో మాట్లాడతాడు, మర్మాలు మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితానికి కావాల్సిన మర్మం, నువ్వు అతి పరిశుద్ధంగా దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఎలా నడవాలి నీకు నేర్పించేది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్మ దేవునితో ఎక్కువ సహవాసం ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువ నువ్వు చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవకుండా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అది ఇంపాసిబుల్. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే, ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెస్డ్. ఆమేన్, ఆమేన్. వీలునామా అని రాస్తారు. ఏంటది వీలునామా అంటే? నా ఆస్తిలో సగభాగం ఈ బ్రదర్కు, నా ఆస్తిలో సగభాగం ఆ బ్రదర్కు అని నోటితో చెప్పామనుకోండి, చెల్లుతుందా? అదే రాసినాం అనుకోండి, దట్ ఈజ్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా? ఎక్స్ప్రెషన్. దేవుని వాక్యం కూడా, దేవుని యొక్క చిత్తం కూడా ఏంటి? దేవుని వాక్యమే దేవుని యొక్క చిత్తము. ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెస్డ్. నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు చక్కగా నువ్వు చదువు, దేవుని వాక్యాన్ని చక్కగా నువ్వు అర్థం చేసుకో. రెండవది, నువ్వు చేయాల్సిందేంటి? పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఎక్కువ గడపాలి, అన్యోన్యమైన సహవాసం కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యు షుడ్ టాక్ టు హిమ్, యు షుడ్ టాక్ మోర్ అండ్ మోర్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో చాలా కష్టమైన పరిస్థితి ఉంది, యు స్టార్ట్ టాకింగ్ టు హిమ్. ప్రభా, నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను, నేను నిర్ణయం తీసుకుంది రైటా రాంగా, నేను షుడ్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టాక్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ గాట్ ఆల్ ది ఆన్సర్స్. ఆమేన్, ఆమేన్. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టాక్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ గాట్ ఆల్ ది ఆన్సర్స్. హూ హ్యాస్ ఆల్ ది ఆన్సర్స్? దేవుడు, గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర అన్ని జవాబులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడితే నీ జవాబు నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వేర్ కోయినోనియా, ఫెలోషిప్పింగ్ విత్ హోలీ స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. కోయినోనియానే, డ్రింకింగ్ ఫ్రమ్ ది సేమ్ కప్. ఆమేన్, ఆమేన్. ఓకే. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదవండి, 11th verse ఒక్కటి చదవండి. In Christ also we have obtained an inheritance, being predestined according to the purpose of him.
యేసు క్రీస్తులో మనకు ఒక స్వాస్థ్యము ఇయ్యబడినది. హల్లెలూయా. ఆ మాటకు అర్థం అదే. ఇన్ క్రైస్ట్, క్రీస్తులో వీ హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్. నీకు ఒక స్వాస్థ్యము లభించినది. యేసుక్రీస్తులో నీకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యంలో అన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, ఆమేన్, విజయం ఉంది, అన్ని మంచి విషయాలన్నీ అక్కడే ఉన్నాయి. ఇన్ క్రైస్ట్ ఆల్సో వీ హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్ బీయింగ్ ప్రెడిస్టైన్డ్. అంటే దేవుడు ముందుగానే ఈ భూమికి పునాది వేయబడక మునుపే నీ జీవితంలో ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆ పర్పస్లో నువ్వు నడుస్తున్నట్టయితే నువ్వు ఈ స్వాస్థ్యాన్నంతటిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. నీకు దేవుని స్వాస్థ్యం కావాలి అంటే దేవుని పర్పస్లో నువ్వు నడవాలి. కొన్నిసార్లు కుటుంబాల్లో చూస్తుంటాం, ఒక నలుగురు కొడుకులలో ఒక కొడుకు ఏం చేస్తాడు, దారి తప్పిపోతాడు. ఇంట్లోనే ఉన్నాడు, వాడు వెళ్ళిపోయి ఉంటాడు, ఏ దేశాలు పట్టుకొని వెళ్ళిపోయి ఉంటాడు. మిగతా ముగ్గురు కొడుకులు ఆ నాన్నతోనే ఉండింటారు. స్వాస్థ్యం ఎవరికి ఇవ్వబడుతుంది? మిగతా ముగ్గురు కొడుకు వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఏమనుకుంటారు, ఈ మనిషి చనిపోయిందని డిక్లేర్ చేసి మళ్ళీ మొత్తం ఆస్తి 4 భాగాలు కదా, ఇప్పుడు 3 భాగాలు అయితే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు దేవుని పర్పస్లో నడిస్తే దేవుని యొక్క స్వాస్థ్యం కూడా ఆటోమేటిక్గా నీకు యాడ్ అవుతూ ఉంటుంది నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ అంటుండే మాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఎందుకు? వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్. నీకున్న టాలెంట్ను, నీకున్నటువంటి దేవుడు నీ జీవితంలో పెట్టిన మంచి విషయాలను దేవుని కోసం ఎప్పుడైతే నువ్వు వాడుతూ దేవునికి నువ్వు అమికబుల్గా పోతుంటావో నీకు తెలియకుండా బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ నీ జీవితంలో యాడ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు నీకు ఇవ్వబడిన టాలెంట్స్ అన్నింటిని నువ్వు వదిలేసినావు అనుకో. నేను లాస్ట్ టైం చెప్పా, ఒకటే టాలెంట్ ఉండేవాడికి, వాడు ఏం చేసిండు, భూమిలో దాచిపెట్టిండట. వానికి ఎంతో ఓపిక ఉంది కదా తవ్వి. అట్లాంటి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ పరిస్థితి వాడిని చీకట్లో వేసిస్తున్నారు. ఏడుపు పెడుపు కదా, పండ్లు కొరుకుట, ఏడుపు, ఇటువంటివన్నీ అక్కడ ఉంటాయి. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని నేను ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకుంటావు? ఎక్కువ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తుంటే ఆయన చిత్తంలో నువ్వు నడుస్తూ పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలుస్తుంది ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని చిత్తం, ఈయన రైట్ పర్సన్ కాదు, తెలుస్తుంది మనకు అప్పుడే. ఎవరు కరెక్ట్ పర్సన్, ఎవరు కరెక్ట్ పర్సన్ కాదు. వి నో ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అందరు అనుకుంటున్నట్లు అందరిలాగానే మనం అనుకోవాలని లేదు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అసలు సిసలైన విషయం ఏం జరిగింది ఆయన చెప్తాడు మనకు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనం, ఇది అందరికి తెలిసిన మాట. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. నీ త్రోవకు ఏం కావాలా? వెలుగు కావాలా. నువ్వు పోయే మార్గము చీకటి ఉందంటే నీకేం తెలియదు, ఎక్కడ కింద పడతావో తెలియదు. కానీ నీ త్రోవకు కావాల్సిందేంటి? వెలుగు కావాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యం చదవాలా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాదానికి దీపం లేకపోయినా త్రోవకైతే వెలుగు చాలా అవసరం. ఎస్ సార్ నో? ఎస్. త్రోవకు వెలుగు, నీ త్రోవకు వెలుగు కావాలా? దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, నిన్ను ఏ త్రోవలో నడవాలి? దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నీకు ఎటువంటి త్రోవలను నీ కోసం ప్లాన్ చేసి ఉంటున్నాడో ఆ త్రోవలలో నువ్వు నడవాలి. అప్పుడే నీకు మంచి జీవితం ఇయ్యబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. బి నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదల చొప్పున నడవకుండా ఏం చేయమంటున్నాడు? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో నువ్వు పరీక్షించి తెలుసుకొనున్నట్టు నీ మనస్సు మారి నూతన మౌట చేత రూపాంతరం చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. యు షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ పోతావో క్రిస్టియన్గా యు విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. ఈరోజు సన్నీ కొడుకుని చూసాం, వాడు చిన్నగా ఉన్నాడు. వాడు ఎప్పుడు అట్లే ఉంటాడా? లేదు, వాడు కొన్ని రోజులు అయితే పెద్దగా అవుతాడు. హల్లెలూయా, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ఎట్లా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాడు? వానికి రోజు పాలు పోస్తారు, వానికి రోజు ఏదో తిండి పెడతారు. వానికి అర్థమైందా?
మెల్లమెల్లగా వాడు అన్నం కూడా తింటాడు, ముక్కలు తింటాడు, అన్నీ తింటాడు. ఏమైపోతాడు? తెలియకుండానే హీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా. మనం కూడా క్రైస్తవులుగా దేవుని వాక్యం అనేది మొదట సింప్లిఫైడ్ వాక్యాలు చదువుకుంటాం, అవి పాలు. మెల్లమెల్లగా కాంప్లికేటెడ్ విషయాలు కూడా అర్థం చేసుకుంటాం, దట్ ఈస్ మీట్. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడైతే మనం తీసుకుంటూ పోతామో మనం రూపాంతరం చెందుతాము. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడవడం అంటే ఏంటి? ఆత్మానుసారంగా నడువుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడవడం అంటే దేవుని వాక్యానుసారంగా నడవండి. దేవుని వాక్యమే ఆత్మ. యేసు ప్రభువు చెప్తాడు, ది వర్డ్స్ దట్ ఐ స్పీక్ అంటు యూ దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. నేను మీతో మాట్లాడు మాటలు అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. నువ్వు దేవుని ఆత్మలో నువ్వు నడవాలంటే దేవుని వాక్యంలో నువ్వు నడవాలి. హల్లెలూయా. వాక్ ఇన్ ది స్పిరిట్ అంటే ఏమర్థం అంటే యు ఆర్ వాకింగ్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. యూ విల్ బీ ఏబుల్ టు డిజర్న్. ఎప్పుడైతే దేవుని వాక్యంతో నువ్వు నింపుకుంటావో ఏది రైట్ థింగ్, ఏది రాంగ్ థింగ్, నా జీవితానికి విచ్ ఇస్ రైట్ అనేది నీకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల తెలియపరుస్తాడు. హల్లెలూయా. సమ్టైమ్స్ మనుషులందరూ ఫోర్స్ చేస్తుంటారు, బట్ స్టిల్ విల్ టేక్ ఎ డెసిషన్, లేదు ఇది కాదు ఇదే. ఆమేన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ. చెరికి పేరు పెట్టేప్పుడు చాలామంది చాలా పేర్లు తీసుకొచ్చారు. ఎటువంటి పేర్లు తీసుకొచ్చినారు? షెర్లీ, బిర్లీ, ఎన్ని రకరకాల పేర్లు. అంటే అవి వినడానికి చాలా బాగున్నాయి. అన్నిటికీ మళ్ళీ ఒక రకమైన ఆ గ్రీకు హీబ్రూ మీనింగ్స్ ఉండే పదాలే తీసుకొచ్చారు. నాకు షకైనా అనే పదము బాగా నచ్చింది, ఎందుకంటే దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది ఉంది. అందరూ ఫోర్స్ అనమాట. ఒక అర్ధగంట ముందు, ఇంకా మనము ప్రేయర్ మీటింగ్కి పోకముందు, హే ఈ పేరు బాగుంటుంది, హే రే ఈ పేరు బాగుంటుంది, అందరు బంధువులందరూ ఈ పేరు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఐ వాజ్ ప్రేయింగ్, టంగ్స్లో మాట్లాడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక పేరు పెడితే దట్ ఈస్ లైఫ్ టైం, ఇంకంతే ఒకటేసారి పెట్టాలి. ఆ నిలబడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పదము షకైనా. దిస్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో యూ షుడ్ గెట్ దట్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ షుడ్ గివ్ ఎ ప్రాపర్ థింగ్. అంటే మీరు దేవుని నుంచి వినలేదనుకోండి, ఏ పేరు పెడితే ఆ పేరు పెడతారు. ఒక మనిషి పేరు వాళ్ళ జీవితాన్ని అంతటినీ అదే రకంగా తీసుకుపోతుంది తెలుసా. అందుకే దేవుడు పేర్లు మార్చిండు. అబ్రహాం అని పెట్టిండు, అబ్రాహాంకు అబ్రహాం అని పెట్టిండు. ఎందుకు హాము? అని దేవుని పదం, అది దేవుని పేరు. దేవుని పేరును అబ్రాహాంకు యాడ్ చేసిండు దేవుడు. హల్లెలూయా. ఇంకోసారి చెప్తాను, నేను పేర్ల గురించి ఇంకోసారి చెప్తాను. చాలామంది పేర్లు దేవుడు మార్చిండు. ఇజ్రాయెల్ ఒక ఆయనకు పేరు ఇచ్చిండు. ఏం పేరు ఆయన పేరు? యాకోబుకు ఇజ్రాయెల్ అని పేరు ఇచ్చిండు. ఎందుకు? ఆ పేరు ఎప్పుడు తగులుతుందో లైఫ్ వేరేగా అయిపోతుంది. హల్లెలూయా. యూ షుడ్ బీ ఏబుల్ టు డిసర్న్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు యూ. దేవుడు నీకేం చెప్తే నువ్వు అది చేయడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. సో వాకింగ్ ఇన్ స్పిరిట్, నువ్వు ఆత్మానుసారంగా నడుచు అంటే ఏమర్థము? దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తుండాలి. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం కలిగి నువ్వు జీవిస్తుండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. ఆమేన్. ఆమేన్. సో ఈరోజు నేను చెప్తున్నాను, ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? దిస్ ఈస్ ది టైమ్ టు రీఅలైన్ యువర్ లైఫ్. నా జీవితాన్ని నేను చక్కపరచుకోవాలి అనుకుంటే ఈరోజు దిస్ ఇస్ ది రైట్ టైం. ప్రభా, నేను నీ పరిపూర్ణ చిత్తంలో నడవాలి. నేను ఈ లోకంలో ఎవరిని కంపేర్ చేసుకోను. నేను ఇంకా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు అంటే యు ఆర్ మిస్సింగ్ గాడ్స్ ప్లాన్. ఇశ్రాయేలీయులు వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు కాబట్టి దే మిస్ గాడ్స్ ప్లాన్. కాబట్టి నేను ఇంకా ఈ రోజు నుంచి ఎవరితో నేను కంపేర్ చేసుకోను. ఐఎమ్ ఏ యూనిక్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. నన్ను నువ్వు సపరేట్గా సృష్టించుంటున్నావు. నన్ను ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా నన్ను సృష్టించుంటున్నావు. హల్లెలూయా. అందుకే నో టూ పీపుల్స్ థమ్ ఇంప్రెషన్స్ ఆర్ ది సేమ్. ఫింగర్ ప్రింట్స్ ఎవరికి కూడా, ఇద్దరికి, ఈవెన్ ట్విన్స్ కూడా సేమ్ ఉండవు. దేవుడు ఆ విధంగా తయారు చేశాడు. హల్లెలూయా. యు ఆర్ యూనిక్ అండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ ఈజ్ యూనిక్. అందరు లాంటిదే కాదు నీకుండే ప్లాన్.
అది నువ్వు ఎప్పుడు తెలుస్తుంది నీకు? వెన్ యూ రియలైన్ విత్ గాడ్. దేవునితో నిన్ను నువ్వు చక్కపరుచుకో. దేవుని వాక్యాన్ని నేను ఈరోజు నుంచి నేను వాక్యాన్ని చదువుతాను. ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ మెంటల్ బ్రేక్డౌన్స్. ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ మెంటల్ ఎమోషనల్ బ్రేక్డౌన్స్. ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ సిక్నెస్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంలో నిన్ను నువ్వు కట్టుకుంటుంటావో, యూ విల్ నాట్ బి సిక్. అర్థమవుతుందా? యూ విల్ నాట్ బి పూర్. When you are meditating upon the word of God, you will not be sick, you will not be poor, you will not have any sort of any disturbances. Hallelujah. Hallelujah. So these are all the inheritance that God has given to us. Manakichina swastham Devudu ichindi. Hallelujah. 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 So decide that you will study the word of God, you will have fellowship with the Holy Spirit. Parishuddhatman దేవునితో సహవాసము, దేవుని వాక్యాన్ని చదవడం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నేను మీ పరిపూర్ణ చిత్తంలో నడవడానికి కృప ఇవ్వబడిందని నేను నమ్ముచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీకు నా జీవితంలో ఒక ఉద్దేశం కలదు. నా జీవితం పట్ల మీరు కృపను అనుగ్రహించి ఉంటున్నారు. కృప వెంబడి కృప నాకు ఇవ్వబడి ఉంటుండగా నేను ఏ రోజు కూడా మీ యొక్క చిత్తాన్ని మిస్ కాకుండా నా జీవితాన్ని చక్కపరుచుకొని జీవించటానికి నేను ఈ రోజు వాక్యం చదువుతానని, వాక్యాన్ని ధ్యానిస్తానని, అదే విధముగా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి జీవిస్తానని యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా ఎవరైతే అనారోగ్యతతో ఉన్నారో, ఈరోజు యూట్యూబ్ చూస్తుంటున్నారో, ఎక్కడ అనారోగ్యత ఉందో అక్కడ చేయి పెట్టుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే కూడా మీ తల మీద చేయి పెట్టుకోండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. హల్లెలూయా. 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 Heavenly Father, in the name of Jesus Christ of Nazareth, I take authority over all the demonic influences and I command them to get out of these people's lives in Jesus' name. I declare every sickness spirit to get out of these people in Jesus' name. In the name of Jesus, every sick spirit, every deaf spirit, every blind spirit, every mute spirit, get out in Jesus' name. Every spirit of cancer, every spirit of HIV, get out in Jesus' name. I declare every person be healed right now in Jesus' name. Amen. Amen.